Nobody can stop this flow. Hallelujah. 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 ఏర్పాటు చేసుకొని నేను చూపించే దేశంకు వెళ్ళు అని చెప్పి ఇక తననే పరిశోధిస్తున్న ఒక ప్రేమను పరిశోధిస్తున్న సందర్భాన్ని మనం చూసుకుంటున్నాం కదా. ప్రేమను పరిశోధిస్తున్న ఒక లెవెల్ ఉంది. ఒక్క నిమిషం ఉందండి. స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఒకసారి వినిపిస్తుందా? 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 థ్యాంక్ యూ లార్డ్. ఇక చూడండి, ఆయనట ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాంను పరిశోధించెను ఎట్లనగా అని స్టార్ట్ చేస్తున్నారు. ఆదికాండం 22వ అధ్యాయం. అంటే దేవుడు కొన్ని సంగతులు అయిపోయిన తర్వాత పరిశోధన సంగతి ప్రారంభించారు. అంతే కదా అర్థం. కొన్ని సంగతులు జరిగిన తర్వాత పరిశోధన సంగతి ప్రారంభించారు. మన జీవితాల్లో మనం చాలాసార్లు అలసిపోయి ఉంటాం. ఈ సంగతి ఆ సంగతి అని చాలా సంగతులతో మనం చాలా బిజీగా ఉంటాం. నేనంటాను, మన టైమ్స్తో మన సంగతులతో మనం బిజీగా ఉన్న సమయం దేవుడు తన సంగతిని ప్రారంభించిన కాలం అది. ఆమేన్. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు తన టెస్ట్ చేయడం ప్రారంభిస్తూ అప్పుడు నిజంగా అప్పటి వరకు చెప్పిన ఆశీర్వాదం యొక్క పెట్టే విప్పబడుతుంది. నేను ఎలా అంటాను, గిఫ్ట్ ర్యాప్ చేసి బహుమాన రీతిగా ఇస్తే అది ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే, ఇదిగో పరీక్షకు గురి అవుతున్నప్పుడు, మన ప్రేమ పరిశోధనకు గురి అవుతున్న సమయం పెట్టే విప్పబడుతుంది. పెట్టే ర్యాప్ చేసి ఉన్న గిఫ్ట్ డబ్బా, గిఫ్ట్ పెట్టే ఓపెన్ చేస్తారు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆశీర్వాదం ఇస్తాను అని చెప్పిన దేవుడు దాన్ని పూర్తి లెవెల్లో ఓపెన్ చేస్తున్న సందర్భం ఇది. మనకి కూడా దేవుడు అనేక వాగ్దానాలు ఇచ్చి ఉంటారు. అనేక సార్లు ఇలా చెయ్యి అని గైడెన్స్ ఇస్తూ, అది వచ్చిన తర్వాత దేవుడు తానే బలపరుస్తూ స్థిరపరుస్తున్న అనుభవాలు మనం చూస్తుంటాం. ఇదిగో ఇది నీ రివార్డ్ అని కనపడకపోవడం మంచిది. అక్కడ పరలోకంలో మన రివార్డ్స్ అన్ని దాచిపెట్టబడుతున్నాయి, నిజానికి అధికమవుతున్నాయి. హల్లెలూయా. ఇక్కడ ఏ షావుకారు కూడా ఇవ్వలేనంత రెట్టింపు అధికమైన బ్లెస్సింగ్కి అధికమైన రెట్టింపు
సిద్ధపరుస్తున్నారు దేవుడు. హల్లెలూయా. సో ఒక్కొక్క సంగతిని ఆలోచించినప్పుడు దేవుని టైం ప్రారంభం చేస్తున్న ఒక పాయింట్ ఉంటుంది. మన బిజీ టైంలో మనం బిజీగా వెళ్ళిపోతున్న సమయం దేవుడు కొంచెం పాజ్ ఇచ్చి రండి ఆలోచించండి అని సమయం ఇస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలో సమయం ఇస్తారు. ఆమేన్. ఆమేన్. కనుక ఈ పరిశోధనలో మనం నిలిచి ఉందాం. చెప్పండి. ఈ పరీక్ష సమయంలో నిరీక్షణ కలిగి ఉందాం. నిలిచి ఉండట చాలా ప్రాముఖ్యం. ఈరోజు మనం అలా నిలిచి ఉండడం గురించి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. నిలిచి ఉండట చాలా ప్రాముఖ్యం. సో దేవుడు నిలబెట్టును గాక. ఆమేన్. 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 ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక టైంలో పరిశోధన అనేది ప్రారంభమవుతుంది. అది ప్రారంభమైనప్పుడు నన్నెందుకు ప్రభా, నన్నెందుకు ఇలా చేస్తావు అని ఆయన ప్రశ్నించకుండా దానిని యాక్సెప్ట్ చేస్తున్న అనుభవంలోకి మనం వెళ్తే మహిమను చూస్తాం. ఆమేన్. కనుక ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. దేవా, మాకు కూడా ఆ సంగతి కంప్లీట్ అయినాక ఈ సంగతి ప్రారంభించబడింది అన్నట్లుగా అధ్యాయాన్ని మాకు చూపించు. మా జీవితంలో ఉన్న బ్రతుకు దినములను మాకు చూపించి ప్రభా. నేను ప్రార్థన చేస్తారా? దయచేసి ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ జీసస్.